జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేల గ్రామంలో ఓ పిచ్చి కుక్క బాలుడిపై దాడి చేసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న దేవేందర్ అనే 7 ఏళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఓ మహిళ అక్కడకు చేరుకుని కుక్కని తరిమికొట్టింది. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేల గ్రామంలో ఓ పిచ్చి కుక్క బాలుడిపై దాడి చేసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న దేవేందర్ అనే 7 ఏళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఓ మహిళ అక్కడకు చేరుకుని కుక్కని తరిమికొట్టింది. ఈ దాడిలో బాలుడికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ గాయత్రి. పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని మంగేల గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడి కుమారుడు దేవేందర్ అనే ఒక బాబు ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా ఓ వీధి కుక్క వచ్చి ఆ బాలుడిపై దాడి చేసి గాయపరిచింది. అయితే ఇంట్లోనే చేరుకున్న ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులంతా కూడా ఒక్కసారిగా అక్కడికి పరిగెత్తుకుని రావడంతో ఆ వీధి కుక్కను తరమడం జరిగింది. ఈ వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు, ఇక్కడ చెవి దగ్గర మరి ముక్కు దగ్గర కూడా కుక్క దాడికి తీవ్రమైన గాయాలు కాగా ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఇటు హైదరాబాద్ లో కుక్క దాడిలో ఒక బాలుడు మరణించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ దాదాపు ఎప్పుడు ఇక్కడో ఒక చోట ప్రతి చోట కూడా ఈ వీధి కుక్కలు దాడులు చేయడము, ఆ చిన్నారులను గాయాల పాలు చేయడము, లాక్కెళ్లడము, ఇలాంటి వాటిపై సీరియస్ దృష్టి పెట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే మర్యాల ఏదైతే బీర్పూర్ మండలానికి చెందిన గ్రామంలో చిన్నారి పట్ల ఒక వీధి కుక్క దాడి చేయడం పట్ల మాత్రం స్థానికులు అయితే బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం, సంతబొమ్మాలి మండలాలకు చెందిన జగదీశ్వరరావు, రాజేష్ అనే జవాన్లు వీరమరణం పొందారు. టెర్రరిస్ట్ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగు జవాన్ల మృతదేహాల్ని వారి స్వగ్రామాలకు చేర్చారు ఆర్మీ అధికారులు. అనంతరం అధికార లాంఛనాలతో నివాళులర్పించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు ఆర్మీ అధికారులు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పాల్గొని సంతాపం తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొంచెం కొంచెం మీరు ముందు నుంచి అచ్చా ముందు నుంచి తీసుకుంటే బాగుంటుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జగనన్న కాలనీ వెనుక వైపు చిరుత సంచరిస్తూ ఉండగా స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు వీడియోని తీసి ఎఫ్ఆర్ఓ మాధవికి పంపించారు. చిరుత సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.